ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. సో ఈవీఎం మిషన్స్ ని హ్యాక్ చేయవచ్చా? ఈవీఎం మిషన్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఈవీఎం మిషన్స్ ని ఎన్ని టైమ్స్ యూజ్ చేయవచ్చు? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే కౌంటింగ్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో వీటినన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈసారి ఎలక్షన్స్ హడావుడి మొత్తం లైక్ బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన ఇలా పార్టీస్ హడావుడి మొత్తం సోషల్ మీడియాలోనే చూసేసాం. యాడ్స్ అంట, పోడ్కాస్ట్, కొలాబరేషన్స్, పీఎం నుండి సీఎం వరకు ఎన్నో ప్రచారాలు ఈసారి చాలా జరిగాయి. అందరూ ఈవీఎం మిషన్స్ అయితే చూసే ఉంటారు కదా, కానీ ఇంతకు ముందు ఉన్న బ్యాలెట్ పేపర్స్ ఎందుకు యూజ్ చేయడం లేదు అంటే, బ్యాలెట్ పేపర్స్ లలో స్లిప్ పై స్టాంపు ద్వారా ఓటు వేసేవారు. బట్ ఆ ప్రాసెస్ అంతా యాక్యురేట్ ఉండేది కాదు అండ్ పేపర్స్ కూడా చాలా యూజ్ అయ్యేవి. బ్యాలెట్ పేపర్స్ అంత సేఫ్ ఉండేవి కాదు. బూత్ క్యాప్చర్ అయ్యేది, బ్యాలెట్ బాక్స్ లో ఇంక్ వేయడం జరిగేది. బికాజ్ ఎలక్షన్స్ క్యాన్సల్ అవ్వాలి అని 48 to 72 అవర్స్ వరకు కౌంటింగ్ జరిగేది. సో ఈవీఎం మిషన్స్ 1990లో స్టార్ట్ అయ్యింది. ఇండియాలో ఈవీఎం మిషన్స్ ముందుగా కేరళలో యూజ్ చేశారు. ఈవీఎం మిషన్స్ ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని అంటారు. ఈవీఎం మిషన్స్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. ఈవీఎం మిషన్స్ జస్ట్ 2 లేదా 3 టైమ్స్ ఒక్కటే యూజ్ అవుతుంది. ఈవీఎం మిషన్స్ 3 పార్ట్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈవీఎం, వీవీప్యాట్ అండ్ కంట్రోల్ యూనిట్. ఈవీఎం కాస్ట్ 7,900, కంట్రోల్ యూనిట్ కాస్ట్ 9,800, వీవీప్యాట్ కాస్ట్ 16,000 ప్రైస్ ఉంటుంది. ఈ ఈవీఎం మిషన్స్ ఎలాంటి ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ అయి ఉండవు. బ్లూటూత్, వైఫై ఎలాంటి యూఎస్బీ కేబుల్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఈవీఎం మిషన్స్ నుండి ఎలాంటి మ్యూజిక్ సాంగ్స్ రావు. ఇంతకు ముందు బ్యాలెట్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ ఉండేవి. బట్ ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం వీవీప్యాట్ డివైస్ ని యాడ్ చేశారు. బికాజ్ ఓటు వేసిన 7 సెకండ్లకే వీవీప్యాట్ నుండి ఒక స్లిప్ ఫామ్ ద్వారా మీరు వేసిన ఓటు 100% కన్ఫర్మ్ అయ్యింది అని మీరే చూసేలాగా వీవీప్యాట్ ని యాడ్ చేశారు. వీవీప్యాట్ ని ఓటర్ వెరిఫైబుల్ పేపర్ అడిట్రైల్ అని అంటారు. సో మన ఇండియా ఈవీఎం మిషన్స్ ని తయారు చేసి వేరే కంట్రీస్ కి కూడా సేల్ చేస్తుంది. నేపాల్, భూటాన్, నమీబియా, కెన్యా, పాకిస్తాన్ వాళ్ళ టెక్నాలజీ కన్నా మన టెక్నాలజీని ఎక్కువగా ట్రస్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది గవర్నమెంట్ కి సంబంధించిన ఓన్ వెబ్సైట్. మన ఇండియన్ ఎలక్షన్స్ వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద ఎలక్షన్స్. సుమారు 1 బిలియన్ ఓటర్స్ ఉన్నారు అని అంచనా. ఈ ఓటింగ్ ప్రాసెస్ మొత్తం 1 మంత్ వరకు ఉంటుంది. ఈవీఎం బ్యాటరీతో రన్ అవుతుంది. 7.5 వోల్ట్ ఆల్కలైన్ పవర్ ప్యాక్ తో ఉంటుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఈవీఎం మిషన్స్ ఎలక్ట్రిక్ సిటీతో కూడా చేయవచ్చు కదా అని. సో దీనికి ఒక రీజన్ కూడా ఉంది. చాలా ఏరియాస్ లలో, చిన్న చిన్న విలేజెస్ లలో ఎలక్ట్రిక్ సిటీ ఉండని దూర ప్రాంతాలలో కూడా ఓటింగ్ చాలా సింపుల్ గా కంప్లీట్ చేయవచ్చు. ముందు ఈవీఎం మిషన్స్ లలో 3,840 ఓట్స్ వేసేవారు. బట్ న్యూ ఈవీఎం మిషన్స్ లలో 2,000 ఓట్స్ మాత్రమే వేయగలుగుతారు. సో ఓటింగ్ అప్పుడు వేసే ఇంక్ సిల్వర్ నైట్రేట్ తో తయారు చేస్తారు. ఈ ఇంక్ ని తుడవడానికి సోప్, షాంపూ దేనితో తుడిచినా పోదు. ఈ ఇంక్ బాటిల్ కాస్ట్ 49 రూపీ ఉంటుంది. 2019 లో 26 లక్షల బాటిల్స్ ఆర్డర్ చేసినప్పుడు టోటల్ 33 కోట్ల వరకు ఖర్చు వచ్చింది. ఒక బాటిల్ ఇంక్ 350 ఓటర్స్ కి సరిపడుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో ఓటింగ్ కౌంటింగ్ ఉంటుంది. న్యూస్ ఛానల్స్ లలో ఈ పార్టీకి ఇంత పర్సెంటేజ్, ఆ పార్టీకి ఇంత పర్సెంటేజ్ అని చెప్తారు కదా. బేసికలీ రిటర్నింగ్ ఆఫీసర్స్ న్యూస్ ఛానల్స్ కి, ప్రెస్ రిపోర్టర్స్ కి కౌంటింగ్ డేటా చెప్పడం ద్వారా, లైవ్ కౌంటింగ్ ద్వారా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని ఒక అంచనా ఐడియా వచ్చేస్తుంది. సో ఈసారి మీరు కూడా ఓటు వేసే ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, న్యూస్ ఛానల్స్ లలో ఎటు చూసినా ఈసారి ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు సీఎం అనేది హాట్ టాపిక్. సో మీ అంచనా ప్రకారంగా ఈసారి మన ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది, ప్రభుత్వంలోకి ఎవరు రాబోతున్నారు, ప్రమాణ స్వీకారం ఎవరు చేయబోతున్నారో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ టైప్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.